హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్టప్ ఇండియా పల్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. మీరు ఎప్పుడైనా చూయింగ్ గమ్ తిన్నారా? ఏంటి కామెడీనా? చూయింగ్ గమ్ తినకుండా అసలు ఎవరికైనా చైల్డ్హుడ్ కంప్లీట్ అవుతుందా? ఇది కూడా ఒక క్వశ్చనా? తిన్నాంలే అంటారా? అయితే మీరు ప్లాస్టిక్ కూడా తిన్నట్లే మరి. అరే, చూయింగ్ గమ్కి ప్లాస్టిక్కి లింక్ ఏంటి అని మళ్ళీ తిక్కమక్క పడుతున్నారా? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద చూయింగ్ గమ్స్లో ప్లాస్టిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. దాన్నే పీవీఏ అంటే పాలీవినైల్ ఎసిటేట్ అంటారు. దీంతోనే టైర్స్, గ్లూస్ లాంటివి కూడా తయారు చేస్తారు. ఏంటి అవాకయ్యారా? అంతేకాదు, ఇది బయోడిగ్రేడబుల్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకే ఈరోజు నేను అలాంటి టెన్షన్స్ ఏం లేకుండా ప్లాస్టిక్ ఫ్రీ అయిన గుడ్ గమ్ని తీసుకొచ్చాను. మరి ఆ గుడ్ గమ్ ఏంటో, దాని కథా కామామిషి ఏంటో చూసేద్దామా? సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ గుడ్ గమ్ అనేది బెంగళూరుకి చెందిన మయాంక్ అండ్ భువన్ అనే ఇద్దరు బ్రదర్స్ ఆలోచన. మనలో చాలామంది లాగానే వారు కూడా చూయింగ్ గమ్ని టేస్ట్ చేశారు. అయితే ఎన్వైరన్మెంట్కి అండ్ మన హెల్త్కి హాని చేసే ఈ ప్లాస్టిక్ బేస్డ్ చూయింగ్ గమ్ని వారు ఇష్టపడలేదు. సరిగ్గా అదే టైంలో ఈ గుడ్ గమ్ ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా మన ఆరోగ్యానికి అలాగే ఎన్వైరన్మెంట్కి మంచి చేసే ఈ గుడ్ గమ్ని క్రియేట్ చేయడానికి సిద్ధమైపోయారు. ఈ జర్నీ అంత ఈజీగా అయిందేం కాదు. ఈ ప్లాస్టిక్ ఫ్రీ బేస్ని తయారు చేయడానికి, న్యాచురల్ ఫ్లేవర్స్ని కనిపెట్టడానికి ఎన్నో లెక్కలేనన్ని కిచెన్ ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. బట్ వారి డెడికేషన్ వారిని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఈ గుడ్ గమ్ని చికెల్ ట్రీ సాప్తో తయారు చేస్తారు, అంటే దాని రసంతో అనమాట. ఇది సస్టైనబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ కూడా. అంతేకాకుండా వారు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ని కూడా వదిలేశారు, జస్ట్ టు మేక్ ఏ హెల్తీ గమ్మి. గుడ్ గమ్ అంటే కేవలం చూయింగ్ గమ్ అనుకుంటే పొరపడినట్లే. ఇది ఒక మార్పు కూడా. ఈ గుడ్ గమ్ని ఎంచుకోవడం వల్ల మన ఆరోగ్యంతో పాటు ఎన్వైరన్మెంట్కి కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్ టన్స్ ప్లాస్టిక్ గమ్ ల్యాండ్ ఫిల్స్లో చేరుతుంది. ఈ గుడ్ గమ్ వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టచ్చు. ఈ విధమైన సస్టైనబుల్ ప్రాక్టీస్ వల్ల ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. బేసిక్గా ఇది ట్రీ సాప్ ద్వారా తయారు చేయడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల వాటి ఐడెంటిటీ ఎక్స్ప్లోర్ చేయబడుతుంది. భారత్లో ఉన్న రీసోర్సెస్ ఎంత గొప్పవో మన ద్వారా తెలియటం మనకు ఒకలాంటి సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ నాస్ట్ ఏం లేదు. సో ఏ గిల్టు లేకుండా ప్రశాంతంగా దర్జాగా గుడ్ గమ్ని నములుతూ ఆస్వాదిద్దాం. ఒక వండర్ఫుల్ ఇన్నోవేషన్ డెలిషియస్ అండ్ సస్టైనబుల్గా ఎలా ఉంటుందో చెప్పడానికి గుడ్ గమ్ ఒక షైనింగ్ ఎగ్జాంపుల్. మన భారతదేశం అంతటా ఎకో కాన్షియస్ ఉన్న వారి హార్ట్స్ని క్యాప్చర్ చేశారు. దాంతోపాటు రెగ్యులర్గా యూజ్ చేసే ఎవ్రీడే సప్లిమెంట్స్ని రీథింక్ చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ టైం చూయింగ్ గమ్ కోసం వెళ్ళినప్పుడు గుడ్ గమ్ని కన్సిడర్ చేసేయచ్చు వితౌట్ ఎనీ డౌట్. ఇట్స్ అ స్మాల్ చేంజ్ బట్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్. సో మీరు ఈ ప్లాస్టిక్ ఫ్రీ గుడ్ గమ్ని ట్రై చేయడానికి రెడీనా? గుడ్ గమ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన వారి వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.